వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర రోజు రోజుకు తేటతెల్లమవుతున్న నేపథ్యంలో ఆల్రెడీ పరకామణి విషయంలో ఒక పక్కన హైకోర్టు మానిటర్ చేస్తున్నటువంటి సిఐడి దర్యాప్తు జరుగుతోంది. మొన్న 2వ తారీఖు వాళ్ళు డెడ్ లైన్ పెట్టిన విధంగానే నివేదికను సీల్డ్ కవర్లో ఇచ్చారు. మళ్ళీ అడిషనల్ నివేదిక కూడా ఇచ్చినట్లుగా ఈరోజు స్పష్టమైంది. రేపు ఓపెన్ చేస్తారు అంటున్నారు. రేపు అది పరకామణి వ్యవహారం. ఇప్పుడు ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైవి సుబ్బారెడ్డి గారి పాత్ర కనపడుతున్నా కానీ ఆయన కాదు, ఏకంగా వారి నాయకుడే జగన్మోహన్ రెడ్డి గారే మొన్న సుదీర్ఘమైన ప్రెస్ మీట్లో అన్ని అంశాలతో పాటు దీన్ని కూడా టచ్ చేశారు. సుబ్బారెడ్డి పిఏ అని చెప్పబడుతున్న అప్పన్న ఎవరు అని ఆరా తీస్తే ఆయనకి తేలింది ఏంటయ్యా అంటే విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏ అని చెప్పేసి తేలితే అలా ఎలా సుబ్బారెడ్డికి ఆపాదిస్తారు అని చెప్పేసి ఆయన మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. కాబట్టి ఇదంతా కూడా మ్యానిపులేటెడ్, ఫ్యాబ్రికేటెడ్ అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ అని చెప్పేసి ఆయన అంటున్నారు. మరి విపిఆర్ కూడా స్పందించారు. యాక్చువల్గా నిజం చెప్పాలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిఏనా ఏదన్నా ఎవరు అన్నా కానీ ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అప్పుడు? ఆ పార్టీలోనే కదా, ఆయన పార్టీలోనే కదా ఉంది, వైసీపీ పార్టీలోనే కదా ఉంది. సరే, కానీ ఆయన కూడా క్లారిటీ ఇచ్చారు. ఆయన ఒక 50,000 రూపాయలు అతనికి ఆర్థిక సాయం చేయమంటే ఎవరు చేయమన్నారు చెప్పట్లేదు, కానీ ఎవరు చేయమంటే నేను చేశానో వాళ్ళకి తెలుసు అని చెప్పేసి ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ వేశారు. మరి నెల నెలా చెక్కులు తీసుకుంటున్నారని చెప్పేసేమో అటు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ చేస్తున్నారు. ఇక ఈరోజు ఈ మాజీ జిఎం సుబ్రహ్మణ్యం గత కొన్ని రోజులుగా ఈ సిట్టు ముందు హాజరై అనేక విషయాలను ఆయన వాంగ్మూలం రూపంలో చెప్పినట్లుగా, దానిలో భాగంగా మనం గత డిబేట్లో కూడా చెప్పాం, ఆయన దాదాపుగా ఒక అప్రూవర్ మాదిరిగా అన్నీ ఒప్పుకుంటున్నారు. ధర్మారెడ్డి కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. పేరుకి అప్రూవర్ అన్నాను కాదు, అంటే నేను అనేది ఆ రకంగా పూర్తిగా సహకరిస్తున్నారు అన్న దానిలో భాగంగా 2021-22 ప్రాంతంలోనే ఇది కల్తీ నెయ్యి అని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. వైవి సుబ్బారెడ్డి గారికి కూడా చెప్పాము, ఆయనకి తెలుసు అని చెప్పేసి ఈరోజు మరీ డీటెయిల్డ్గా అనమాట ఎవరెవరు ఆ రోజు చెప్పవలసి వచ్చింది చెప్పారు, కానీ దీన్ని బయటికి పొక్కనివ్వకుండా అలాగే కప్పిపెట్టారు. దాని తర్వాత కూడా లడ్డులు అదే నెయ్యితో తెలిసి కూడా తయారు చేశారు అనేది ఆయన ఇస్తున్నటువంటి వాంగ్మూలం. సో కీలకమైనటువంటి అరెస్టులు ఇంకేమో డిసెంబర్ మొదటి వారంలో ఈ 2 కేసుల్లోనూ పెద్ద తలకాయలు అరెస్టులు అవుతారన్నారు. ఇప్పటివరకు జరిగింది ఏమీ లేదు. మరి రోజుకొక వ్యవహారం వీళ్ళ విషయంలో క్లియర్గా బయట పెడుతున్నా కూడా మరి ఎందు గురించి ఆ దిశగా అరెస్టులు జరగాలని కాదు, మరి అక్కడ మెటీరియల్ కనపడటం లేదా ఇంకా. సో ఏం జరగబోతుంది సార్? రఫీ గారు నమస్కారం సార్. మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి వెంకటేశ్వర గారు, కృష్ణాంజనేయ గారు, అలాగే సిటీ 24/7 వీక్షకులందరికీ కూడా శుభసాయం. సరే, ఈ అంశం చాలా రోజు మాట్లాడుకుంటా ఉన్నాం. ఏ రోజుకి ఆ రోజు కొత్త విషయాలు వెలుగులోకి వస్తుంది. ఆ వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలను మళ్ళీ మనం చరణంగా మాట్లాడుకుంటా ఉన్నాం. అసలు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే సురేష్ గారు, రాజశేఖర రెడ్డికైనా జగన్మోహన్ రెడ్డికైనా తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఒక వాళ్ళకి ఆదాయ వనరుగా చూశారు. ఆయన హయాంలో కూడా భూమన కరుణాకర్ రెడ్డిని పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. 7 కొండలు ఎందుకు, 2 కొండలు చాలదా లేదా 5 కొండలు చాలదా అని చెప్పాను అసెంబ్లీలోనే మాట్లాడారు. చిన్న చూపు ఉంది, అక్కడ ఆదాయం ఉంది. ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్బారెడ్డి గారు ఒంగోలు ఎంపీ స్థానం అడిగాడు. మళ్ళీ అంతకుముందు ఒంగోలు ఎంపీగా ఉన్నాడు. నాకు ఎంపీ ఉంటే కాదు, ఆయన వేరే వాళ్ళకి ఇస్తున్నా, నేను తెలుగుదేశం నుంచి వచ్చాడు అతనికి ఇస్తున్నాను. బాబాయ్ ఎంపీలో ఏముంది, తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అవ్వు, అక్కడ కదా ఉంది మనం దోచుకునేది, అక్కడంతా కూడా అక్కడుంది, నీకు ఆ తర్వాత చూస్తానులే, ఎంపీ పెద్ద విషయం అది మన చేతిలో పని కదా, ముందు అక్కడ దోపిడీని వెనకని చేస్తాం. ముఖ్యంగా లడ్డు అనేది చాలా ఇంపార్టెంట్, దాంట్లో వాడే నెయ్యి పదార్థాలు, అలాగే భక్తులు
వేసేటువంటి డబ్బు అవన్నీ కూడా బయటికి ఎలా తీసుకురావాలో, మనం ఎలాగా తీసుకోవాలో అదే ఆలోచించి బాబాయ్ నువ్వు. కాబట్టి నీకు ఎంపీ వద్దు, నీకు తర్వాత రాజ్యసభ ఇస్తాను, ముందు అక్కడ కార్యం చక్కగా దిద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని. దాని మీద ఆయన ఎంపీ లోక్సభకు పోటీ చేయడానికి అవకాశం లేకపోయినా వెళ్ళాడు. మీరు చూశారుగా ఒకసారి మీటింగ్ లో ఆ రేట్లు పెంచడం, 1000 రూపాయలు అంటే 5000 చేసేయండి, 5000 ఉంటే 15000 చేసేయండి, లెక్కలేని తను. అంటే భక్తులు వస్తారు, వాళ్ళకి సంబంధించిన టికెట్లని ఇష్టం వచ్చినట్టుగా అదంతా మనం మీడియాలో చూసాం. ప్రతి ఇదంతా 10,000 చేసేయండి, 100 ఉంటే 300 చేసేయండి, ఎలా పడితే అలా మాట్లాడాడు. అంటే వాళ్ళకి భక్తులు కానీ భక్తుల మనోభావాలు కానీ ఏం వాళ్ళకి పట్టలేదు. మళ్ళీ పైకి వేషం మాత్రం పూజారులు వేషం వేస్తారు, భక్తులు వేషం వేస్తారు, దీక్షలు చేస్తారు, అన్నీ చేస్తారు. ఈ ముసుగులోనే దోపిడీ చేస్తారు, అది నేను అనేది. కాబట్టి అక్కడ ఈయన అంతకుముందు చిత్తూరు డైరీ నుంచి, కావేరీ డైరీ నుంచి శ్రేష్టమైన నెయ్యి సరఫరా అవుతుంది. వాళ్ళ దేవాలయం మీద ఉన్నటువంటి భక్తితో, ప్రేమతో వాళ్ళు లాభాపేక్ష లేకుండా నెయ్యి సప్లై చేసేవాళ్ళు. అక్కడ వాళ్ళకి ఆవులు ఉండేవి, పాలు సేకరణ, బయట నుండి కూడా సేకరణ, ఆ మీగడ అవన్నీ కూడా చేసి నెయ్యి తయారు చేసి శ్రేష్టమైన నెయ్యి పంపిస్తే, అప్పుడు తిరుపతిలో తయారయ్యేటువంటి ఆ దినుసులు కూడా కాశ్మీర్ నుంచి ఆ పువ్వు ఉంది కదా, కాశ్మీర్ నుంచి ఒక పువ్వు వస్తుంది, కుంకుమ పువ్వు. ఆ కుంకుమ పువ్వు, బాదము, ఈ పిస్తా, జీడిపప్పు, శ్రేష్టమైనటువంటి నిమిషం సార్. యాక్చువల్గా మీరు అన్నట్టుగా నందిని, కర్ణాటకకు చెందిన నందినికి మంచి ట్రాక్ రికార్డు, దశాబ్దాల తరం నుంచి కూడా ఇస్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా అప్పుడు నేను చదివినట్టు గుర్తు. వారు లాభాపేక్షతో కాకుండా కాస్ట్ టు కాస్ట్, అవసరమైతే కొంత నష్టపోయినా కూడా, ఎందుకనంటే వారికి టీటీడీ మీద ఉన్నటువంటి, శ్రీవారి మీద ఉన్నటువంటి అమితమైనటువంటి భక్తి శ్రద్ధలతో వారు వ్యాపార పరంగా కాకుండా ఇస్తున్నాం అనేది వాళ్ళు చెప్పిన మాట. అయితే వైసీపీ వాళ్ళు మీకు ఇస్తున్న కౌంటర్ ఏంటంటే, నందినిది కాసేపు పక్కన పెడదాం, నందినిని కూడా మరి మీ టైంలోనే ఆపారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. వాస్తవాలు నాకు తెలియదు. రెండోది, బోలే బాబా కానీ వైష్ణవి కానీ ఇవన్నీ కూడా 2018లోనే ఎలా మీరు కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళకి ఒక చుక్క పాలు కూడా సేకరించలేనటువంటి వాళ్ళు, ఒక్క ఆవు కూడా లేనటువంటి బోలేబాబా డైరీకి మీరు ఏ రకంగా అప్పట్లో కాంట్రాక్ట్ ఇచ్చారని చెప్పేసి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ లో చెప్పాడు కదండి, $9 72,000 చిన్న దొంగతనం, 14 కోట్లు గుడికి ఇస్తా ఉంటే, దేవాలయానికి ఇస్తా ఉంటే, స్వామికి ఇది రాజంతం చేస్తారేంటని చెప్పి మాట్లాడలా. అలాగే మా హయాంలో కావేరిని మేమే రద్దు చేశామా? మా హయాంలో బోలే బాబా వచ్చిందా? మా హయాంలో ఏఆర్ డైరీ వచ్చిందా? వస్తే ఇంతవరకు ఎందుకు బయట పెట్టలేదు? మీడియాలో తప్పించుకోవడానికి చెప్పేటువంటి మాటలు. మా హయాంలో కొనసాగుతున్నటువంటి చిత్తూరు డైరీ కానీ, అలా కావేరీ డైరీ కానీ, దాంతోనే లడ్డు చేసేవాడు. ఆ లడ్డు చాలా రోజులు స్టాక్ ఉండేది. ఆ లడ్డు కనుక తెస్తే హిందువులైతే కళ్ళకద్దుకొని భక్తి శ్రద్ధలతో తింటారు, హిందూయేతరులు అయితే రుచి కోసం ఇలాంటి లడ్డు ఎక్కడ మార్కెట్లో ఏ స్వీట్ షాప్లో కూడా దొరకదు, కాబట్టి మాకు కూడా ఒకటి ఇవ్వండి అని చెప్పి తీసుకుంటారు. ఇది ఆ లడ్డుకు ఉన్నటువంటి గొప్పతనం. అయితే ఇవాళ అక్కడ సప్లై చేసినటువంటి నెయ్యిలో అసలు పాల సేకరణ లేదు. పామాయిల్ మలేషియా నుండి ఇన్ని టన్నులు తెచ్చారు, ఢిల్లీ నుండి ఎసెన్స్ ఇన్ని టన్నులు వెళ్ళినాయి అనేది సిబిఐ అండి, అది సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్. అది తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో వేసినటువంటి సిట్ కాదు. అది వాళ్ళు కదా చెప్పాలా. 18లోనే బోలే బాబా ఉన్నాడు, 18లోనే ఏ డైరీ ఉంది, కావేరిని రద్దు చేశారు, ఇది వాళ్ళు చెప్పాలి. వాళ్ళ రికార్డులన్నీ పరిశీలించి ఎప్పుడు ఈ మార్పులు జరిగినాయి. సుబ్రహ్మణ్యం చెప్తున్నాడు కదండి, వైవి సుబ్బారెడ్డి గారి డైరెక్షన్ ప్రకారంగానే ఇదంతా జరిగింది.
ఇది నెయ్యి కాదని నేను చెప్పాను, చెప్పినా సరే ఆయన పట్టించుకోవద్దని చెప్పేసి ఆయన టెండర్ ఇచ్చేయమన్నాడు. అసలు ఇంకోటి మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి సిట్టుకి వ్యతిరేకంగా సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఏమని ఆంధ్రప్రదేశ్ సిట్టు ఎక్కడికక్కడ ఈక పీక లాగి నన్ను బోన్లో నుంచోబెట్టుద్ది. సుప్రీంకోర్టులో ఏమని అడిగాడు? సిబిఐ ఎంక్వైరీ అడిగాడు. వాళ్ళకి నమ్మకం, సిబిఐ అంటే 10 సంవత్సరాల వ్యవహారం, ఇప్పట్లో తేలదు, కాబట్టి సిబిఐ ఎంక్వైరీ అయ్యింది అని చెప్పేసి అన్నాడు. రెండోది, నాకు మీ రికార్డులన్నీ మా ఇంటికి పంపించండి అన్నాడు. పైగా ఆంధ్రప్రదేశ్ సిట్ ఆఫీసర్లు ఆయన రమ్మంటే తిరుమలలో ఉండే ఆఫీసులో ఉండేటువంటి రికార్డు మా ఇంటికి పంపించండి, నేను పరిశీలిస్తా. బ్యాంక్ స్టేట్మెంట్ అడిగితే నా బ్యాంక్ స్టేట్మెంట్ మీకెందుకు అని కోర్టుకు వెళ్ళాడు. అక్కడే దొరికిపోతుంది కదా, తెలిసిపోయింది కదా. ఇది ఎవరు ఇప్పుడు ఈయన సుప్రీంకోర్టుకి సిబిఐ కోసం వెళ్తే సిబిఐ ఏం చేసింది? అసలు అక్కడ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆఫీసర్తో కలిపి ఒక సిట్టు సుప్రీంకోర్టు వేసింది. ఇది వాళ్ళకి పచ్చి ఇలక్కాయ పడింది నోట్లో. ఇప్పుడు వాళ్ళు కింద మీద పడతా ఉన్నారు. ఇదంతా కూడా బయటికి వస్తుంది, అందులో ఏమీ సందేహం లేదు. మా ప్రభుత్వం 18లో ఈ భోలే బాబా వాళ్ళు పెట్టుకుని ఉంటారండి అప్లికేషన్లు, 100 మంది పెడతారు, కానీ అది యాక్సెప్ట్ చేసినట్టు లేదు కదా రికార్డులో. 19 తర్వాతే కదా చేసింది, కాబట్టి ఇది కూడా బయటికి వస్తాయి. 1-2 కోసలు ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఎన్నికల్లో ఫలితాలు వస్తూ ఉంటాయి, ట్రెండింగ్ చేస్తూ ఉంటారు, వీళ్ళకింత ఉంది మెజార్టీ అని. అక్కడ కూర్చున్నటువంటి పార్టీ ప్రతినిధులు ఎలా మాట్లాడతారు? 1 గంట ఆగండి సార్ మాకే మెజార్టీ వస్తుంది, ఇదంతా మేము నమ్మం, మధ్యాహ్నం 12 గల్లా మేము గెలుస్తాం అని మాట్లాడుతూ ఉంటారు డిబేట్స్లో కూర్చున్నారు. అలాగే వీళ్ళు కూడా ఆ సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్టు ఎంతమందిని అరెస్ట్ చేస్తుందండి? వరుసగా అరెస్టులు చేసుకుంటూ పోతా ఉన్నారు. వాళ్ళు నిజమైనటువంటి అంశాలు చెప్తా ఉన్నారు. సుబ్బారెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు, అందులో ఏం సందేహం లేదు. సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తారు, అతని ఆస్తులన్నీ కూడా అప్పన్న ద్వారా మొత్తం కక్కిస్తారు. అప్పటికే అవేవి ఇచ్చాడంట ఎవరో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. పరిచయమైన వ్యక్తులు డబ్బులు అడిగితే ఇస్తారు కదా, అది ఒక సాగ్గా చూపించి జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇతను తెలుసు. వేమిరెడ్డి ప్రభాకర్ నీ పార్టీ ఎంపీ కదా, నీ పార్టీ రాజ్యసభ మెంబరు, ఆయన ద్వారా వజ్రాలు పొదిగినటువంటి వాచ్ ఒకటి బీహార్లో ఒక జడ్జికి ఇవ్వటానికి వెళ్ళినట్టు వాడే కదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయనకి చెప్పాడు కదా, నేనే వెళ్ళాను, ఆ రోజు పరిస్థితి అది, నన్ను పంపించాడు. అంటే జగన్మోహన్ రెడ్డి లీల ఇవన్నీ కూడా. సుబ్బారెడ్డి అక్కడ పావు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే ఈ నెయ్యి వ్యవహారం, లడ్డు వ్యవహారం, అక్కడ జరిగేటువంటి దోపిడీ, ఆ డబ్బును బయటికి తీసుకురావడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకి అనుగుణంగా జరిగినటువంటి ఒక పెద్ద కుంభకోణం. హిందువులందరినీ అవమానించి వాళ్ళని ఎంత దారుణంగా ఏదో దేవాలయం అంట, ఆ ఏదో లడ్డు అంట అని మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడినేవ్వండి, వాళ్ళు అలా మాట్లాడటమే మంచిది. వాళ్ళు ఏదో 40% ఓటు బ్యాంక్ ఉందనుకుంటున్నారు, అది 20కి పడిపోయింది. ఈయన ప్రెస్ మీట్ల వల్ల ఈ బూమరాంగ్ అయిపోయి రోజు రోజుకి దిగజారిపోతా ఉన్నాడు. ఇంకా ఊహల్లో ఇప్పుడు ఎన్నికలు పెడితే నేను గెలుస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. అతను మాటలేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒక ప్రెస్ మీట్ వస్తే మంచిది, మళ్ళీ అతను అపాస్పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ లడ్డు వ్యవహారం ఖచ్చితంగా కొలిక్కి తెస్తుంది. సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్టు, దాంట్లో సుబ్బారెడ్డి అరెస్ట్ని ఎవరూ ఆపలేరు, మొత్తం కూడా రికవరీ చేస్తారు, అందులో ఏం సందేహం లేదు.